దేవుడు ఎట్లాంటి పరీక్షలు పెట్టొద్దమ్మా, పెట్టొద్దు. అందరి నా బలగమమ్మ, నా బలగా నన్ను పెళ్లి విలువలేరు, వాళ్ళు సాగు. ఎలా ఉండేవాడు అంకుల్ తేజ మీతో? నాతోటి బాండింగ్ ఎంత చేస్తాడు తెలుసా వాడు, చెప్పని నాతోటే షేర్ చేసుకుంటాడు. వానికి డ్రీమ్, వాళ్ళ అన్నలు పోయిర్రు, అందరు పోయిర్రు, మా ఫ్యామిలీ ఒకటి వీక్ అయింది, బీటెక్ అయిపోగానే డాడీ నేను కూడా పోతా, నేను సక్సెస్ అవుతా అంటే వాళ్ళమ్మ అంటే మా దగ్గర మన లేదు, బ్యాంక్ గురించి ట్రై చేసిన, మన కోయిల కూడా బ్యాంక్ ఉంది కదా, పొట్టి భాస్కర్ గాడు ఇప్పిస్తా అంటే తిరిగిన రావణపేట లీగల్ నోటీసులు అవన్నీ తీసుకొచ్చిన లోను నీకు ఏమంటారు సిబిల్ లేదు ఇయ్యనని అన్నారు. ఇయ్యనన్న తర్వాత నాకు అప్పుడు నేను నల్గొండలో నాకు అప్పుడు స్టేజ్ మంచిగా ఒక స్టేజ్లో బాగున్నా, ఒక డ్యామేజ్ అయింది, రైస్ మిల్ ఉండే అది అమ్ముకున్నా, ఇల్లు ఉండే ఇల్లు అమ్ముకున్నా, వచ్చిన పెద్ద పడి చిన్న ప్లాట్ కొనుక్కున్నాను 110 నేను పోతున్నా అని ఏముంది నాకు కొడుకు కంటే ఎక్కువ కాదనుకోని అది అమ్మి నాకు పైసలు పెట్టి నా బంగారు కొట్టుకున్నట్టు అయింది ఇప్పుడు నాకు. సార్ ఎప్పుడు మాట్లాడారు అంకుల్ తేజ నీతో? సండే ఇన్సిడెంట్ అయింది, ఫ్రైడే రోజే మాట్లాడినమ్మా నాతోటి. ఫ్రైడే రోజు ఏమని మాట్లాడిండు? ఇట్లా పోతున్నా డాడీ టైర్ పంచర్ అయింది, టైర్ పంచర్ అయితే స్టెప్ నాదిరా అన్న అంటే ఇక్కడ స్టెప్ నుంచి చిన్నగా ఉంటాయి డాడీ, ఎంత పోయినా ఒక 150-100 కిలోమీటర్స్ పోతుంటే ఎంబడి ఆడికించి పోయి నువ్వు ఫస్ట్ కొత్త టైర్ వేయించుకొని రిస్క్ చేయదున్నాను అని చెప్పి. సరే డాడీ ఎంత అయిపోయింది నేను చేయించుకుంటా కానీ నీ పాస్పోర్ట్ ఏమైంది అంటే వాడు రిస్క్ పెడుతుండ్రా, మండే రోజు పోయి తీసుకొస్తా అట్లా. మండే రోజు ఈ కబురు అయినట్టు వచ్చింది నాకు పొద్దుగా. అసలు ఎలా జరుగుతున్నాయి అంకుల్ ఏర్పాట్లు తేజాని ఇక్కడికి తీసుకురావడానికి? చాలా అక్కడ గవర్నమెంట్ ఏందో నాకు అర్థమైతలేదమ్మా, ఏందో మిస్టేక్ అయిందంటారు, ఏందో మిస్టేక్ అంటారు. ఇప్పటికి 3 days, ఇంకా ఫ్రైడే వరకు కూడా అవుతుందా కాదని డౌట్ అంటున్నారు. మళ్ళా నీకు మండే స్టార్ట్ అయితే మళ్ళా బుధవారం అంటే నేను ఇంకా ఇప్పటికి 3 రోజులు మళ్ళా ఇంకా 8 రోజులు 11 రోజులు నేను ఉండగలుగుతానమ్మా. ఇట్లా ఇప్పుడు వీళ్ళందరూ చూస్తుంటారు రాదా నా కొడుకు గురించి యాదికి రాదా. అక్కడ టీం వాళ్ళు, టీం హెడ్ మోహన్ నన్నపేని అనే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మీకు. మాకు ఏంటంటే నన్నపనేని సురేష్ అనే అతను, నన్నపనేని మోహన్ అనే ఆయన అక్కడ మూవ్ అయ్యిండు. ఇంకా మా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, వెల్మేడ నుంచి ఒక అతను ఉన్నారు. వాళ్ళందరి టీము నా అబ్బాయి గురించి చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు కష్టపడుతుంటే ఇప్పుడు నా అల్లుడు అక్కడే ఉంటాడు, కాల్ చేసిండు. తానా వాళ్ళంతా వీళ్ళంతా మీడియా అక్కడ అంతా తానా చేస్తుందని చెప్తున్నారట. అది తప్పమ్మా. ఇప్పుడు నా కొడుకు బాధ గురించి నేను వాళ్ళు ఏదో చెడు చెప్పాలని నాకు ఆలోచన కాదు. నా కొడుకు గురించి నాకు కష్టం వచ్చిన వాళ్ళు ఆడ ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉండి మీడియాలో మాట్లాడడం తప్పు కదమ్మా. అది తప్పు, అది 100%. వాళ్ళు చేయకుండా ఏం లేదు కానీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి. వాళ్ళు చేసి ఇప్పుడు నా గురించి బాగా కష్టపడడానికి ఏమో నేమ్ రాదు, ఎక్కడో ఉండి వాడిని నేమ్ వేసుకోవడం తప్పది. నేను చెప్తున్నా మీకు, మీడియాకు కాదు అన్ని మీడియాలకు స్పాన్సర్ చేయండి ఇది. ఎందుకంటే వాళ్ళు నా గురించి వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. నా కొడుకు గురించి వాళ్ళు చాలా వాళ్ళ చేసిన ప్రోత్సాహం. ఇప్పుడు నాకు ఇంత ఏడుపులు ఉన్నా నన్ను నా కొడుకు వాళ్ళు చేసే సేవ నాకంటే ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి వాళ్ళ సేవను దుర్వినియోగం చేయకుండా వేరే వాళ్ళు లాభం పొందదు. హార్ట్ఫుల్ గా హెల్ప్ చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే మా అల్లుడు కానీ నా బిడ్డ గిట్లా అందరు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు రూమ్ అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ గిట్లా స్టేషన్ పోవడం కానీ అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. అవును, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, అన్ని అవన్నీ కంప్లీట్ లేని నిన్ను పంపించారు. అన్నిటికీ వాళ్ళు ముందుంటే వాళ్ళు చేస్తున్నారు. ఈ తానా వాళ్ళు అనేది ఇప్పుడు నా పాప కూడా వాళ్ళ తానా వాళ్ళని చూడలేదు ఇంతవరకు. చూడకుండా వాళ్ళు మీడియాలో ప్రచారం చేసుకుంటే అది ఎంతవరకు. వీడియో కాల్ లో కూడా మన తేజాన్ని చూపించలేదా మీకు? చూపించి మన మేడం ఇప్పుడు నాకు అట్లా అంటే ఇంకా నేను తట్టుకోలేదుగా. నేను ఇక్కడ ఉండి ఇంత ఏడుస్తున్నా, నా బిడ్డ నా కొడుకు దగ్గర ఉంది, ఇప్పుడు 3 రోజులు చూడలేకపోతుంది. ఇప్పుడు నేనేం తెలుసు, నా బిడ్డ గుడ్డ ఎట్లుంటుందో లాగుతాను.
ఆలోచించుకుంటే భయం అవుతుంది. నేను ఇంత దూరం నుండి ఏడుస్తున్నా, దాని ఆలోచిస్తున్నారు నాకంటే ఇంత ఉన్నారు ఇక్కడ. మనోళ్ళంతా ఇక్కడే నా అక్కలు, నా బిడ్డలు, అందరు ఉన్నారు. చెప్పరు ఎంతగానో అవదారుతున్నారు. ఎవరి పని వాళ్ళదే కదా అంకుల్. అంత ఇంత మంది వచ్చి మాట్లాడే అంత సీన్ అక్కడ ఎక్కడ ఉంటది? ఇంత ఘోరం చేస్తా ఏం లేదు మేడం, ఎంత తొందరగా అయితే. ఎందుకంటే కొంచెం నాకు బీపీ ఇన్ని రోజులు, ఇప్పుడు 3 days నుంచి ఇప్పుడు ఎవరైనా వస్తారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు 2 రోజుల నుంచి నన్ను చూడలే, 3వ రోజు వచ్చి వాడిని చూడగా నాకు ఏడుపు వస్తుంది. రాదా ఆడికి వరుసకు తమ్ముడు అయితే తమ్ముడు ఇట్లా చేసేది అని ఏడవలసి వస్తుంది. ఇట్లా 10 రోజులు చాలా మంది వస్తుంటే తట్టుకుంటారమ్మ. నేను అమ్మా నా బిడ్డను ఎట్లుందో నాకు అది ఊహించుకుంటే కూడా. ఇప్పుడు అక్కడున్న టీం వాళ్ళు అది మోహన్ అనే వాళ్ళు 100% మీకు హెల్ప్ చేస్తారు. తొందరగా తమ్ముని ఇక్కడికి తీసుకొస్తే కాళ్ళు మొత్తం వాళ్ళకి చెప్తా. నాకు ఎలివేషన్లకు నాకడ చిన్నోళ్ళు, నేను ఏజ్లో పెద్దోని మొక్కొద్దు వాళ్ళని నేను తప్పు దండం పెడతా. వాళ్ళు చాలా చేస్తున్నారు. నా పాప తొందరగా ఆమె ఇక్కడ నా కొడుకుని ఇక్కడ పంపిస్తే చాలు. ఎంత తొందరగా పంపిస్తే అంత నేను కోలుకుంటా. ఎందుకంటే నాకు ఒక పాప ఉంది. నేను ఇట్లనే చేసి నాకు ఫిజికల్గా ఏమన్నా ఇబ్బంది అయితే నా బిడ్డకు ద్రోహం చేసిన నేను అనేది అంటే నా బిడ్డ సేఫ్ సైడ్ ఉండాలంటే నా బాబు ఇక్కడికి వచ్చిన అనుకో, ఒకసారి 2 days చూసిన అనుకో, అన్ని కార్యక్రమం అయిపోనుకో, నేను కొంచెం లోపల కొనుక్కోగలుగుతాను. నా కొడుకు లేడు, నా బిడ్డ గురించి బతకాలనే ఆలోచన నాకు వచ్చేస్తుంది. అంతే. నాకు అదొక్కటి ఎంత తొందరగా వస్తే అంత మంచిదని. చివరిసారి ఎప్పుడు చూసినావు తేజ్ అని? ఏదమ్మా చదువుకోవడానికి పంపించిన, పెళ్లి చేసి శవంగా ఇంటికి తీసుకుపోతున్నా. పెళ్లి చేయాలి, పుట్టినాడు వస్తే పెళ్లి చేసి పంపాలి. నా డ్రీమ్స్ అని నన్ను పెళ్లిని ఎట్లా చేయాలని ఊహించుకుంటున్నా. అందరికి చెప్పుకుంటున్నా. నా కొడుకు ఒక లెవెల్ చేసిండు నన్ను, వాడిని పెళ్లి ఎట్లా చేయాలి. మా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకుల పెళ్లి అయితే పోతూ చెప్తున్నా, నా కొడుకు పెళ్లి ఎట్లా చేయాలని ఊహల లోకంలో తేలుతున్నా. నా ఊహల కన్నా కూడా పోయాడు నా కొడుకు. తొందరగానే వస్తాడు తేజ కంపల్సరీ. బాధపడకండి. బాధ అంటే బాధ ఏం పడతలేము. నేను ఉండకుంటే ఇప్పుడు నా భార్యతో మాట్లాడాను. ఆంటీ మాత్రం అసలు చాలా ఏడుస్తున్నారు. ఆంటీకి దగ్గర నేను ఇప్పుడు అందరిని చూసుకుంటాను. నేను ఇట్లా నాకు ఇలా ప్రోత్సహిస్తారు. ఆమె ఇప్పుడు నన్ను చూసిన ఆమె ఇంకా ఏడుస్తుంది. నైట్ కూడా ఎన్ని రోజులు ఇట్లా ఏదో రాత్రి సాయంత్రం కాగానే ఏదో చేస్తున్నావు, 1-2 గంటలు నిద్ర వస్తుంది. లేవంగానే కనుకుంటే కనబడుతుంటా నాకు. చేతికి అందిన కొడుకు కదా అంకల్. చెప్తున్నా కదా పెళ్లి చేద్దాం కొడుకు సాగు చూస్తుంది. పరిస్థితి మాత్రం ఏ పేరెంట్స్ కి రావు. ఆ దేవుడికి మనసు ఉంటే ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దు. సరే నాకు కొడుకు జరిగింది. ఇక్కడైనా అక్కడికి వాళ్ళ గవర్నమెంట్ ఏందో, వాళ్ళ రాజ్యాంగం ఏందో మాకు తెలియదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్? వాళ్ళ గవర్నమెంట్ కి కల్చర్ ఏందమ్మా? మనం పోతున్నాం, వాడు చదువుకుంటారు, ఏదో గంటకి ఏదో డాలర్లు వస్తున్నారు, వాడు పని చేసుకుంటే వాడిని తీసుకుపోయి కాలిస్తే రెస్పాన్సిబిలిటీ లేదా? వాడు ఎవడు కాల్చింది, ఎందుకు కాల్చింది, రీజన్ అన్నా కావాలి కదా. ఇంతవరకు లేదా? వాడిని కారు వాడు రాబడి చేసుకుంటా, వీడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా, ఇంతవరకు వాడిని పట్టుకున్నాం, కేసు పెట్టినామని ఏది లేకుండా ఏం రాజ్యాంగం? అగ్రగామి దేశం అంటారు. తప్పు అది. గవర్నమెంట్ రూల్స్ అన్ని తప్పది. ఏందమ్మా చచ్చిపోయినాక కూడా ఇన్ని రోజులు చూడనీరు అంటే, బతుకున్నప్పుడు సరే ఏదో రీజన్ పెట్టినావు, పోయి పంపించినావు. నా కొడుకు చచ్చిపోయినాక కూడా తెచ్చుకుంటాను ఇన్ని కండిషన్లు. నేనేమంటున్నా అంటే డబ్బున్న వాళ్ళకి ఒక రూల్ ఉంటది, డబ్బు లేని వాళ్ళకి వేరే రూల్ ఉంటుంది. ఇప్పుడు అదే ఇప్పుడు అమెరికన్లో అక్కడ వాళ్ళు అయ్యారు అనుకోమ్మా, వాళ్ళని ఆ బ్లాక్స్ ని పట్టుకోలేరా? ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్ ఏదో చేసుకుంటున్నాడు, వాళ్ళు ఎందుకు పట్టించుకోరమ్మా? కేసు ఎందుకు డిలే చేస్తున్నారు?
ఇప్పుడు సండే అంటే వాళ్ళకి ఇలా మంగళవారం 2 days లో అంత పెద్ద దేశము, అంత పెద్ద మీడియా, అన్ని సాటిలైట్ ఛానల్ ఏమేమి ఉన్నాయి. గీ చిన్న ఇన్సిడెంట్ వాళ్ళు చేయలేరామా? చేస్తారు. ఏదమ్మా ఇంకా కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా. అదే నేను అంటున్నామ్మా, ఎక్కడి దేశమో ఏందా రూల్స్? వాళ్ళకొక రూలు, ఇండియానికి ఒక రూలా? వాళ్ళకొక రూలు, మాకొక రూలా? తప్పమ్మా. ఇంత తొందరగా మీ మీడియా ద్వారా నాకు బతుకున్న తెచ్చేయరు, కానీ నా కొడుకు శివాన్ని నా తొందరగా పంపిస్తే నేను శివ కాకుండా ముందు చూసుకుంటాను. నా బాధ ఏందమ్మా, 10 రోజులు అంటే నేను ఏడు తట్టుకోగలుగుతా. 10 రోజులు ఇట్లా కుంగి ఏం కాదు అంకుల్, తొందరలోనే వస్తాడు. సో మీరేం బాధపడకండి. బాధ లేదమ్మా, నేను బాధపడడం అంతా నా తొందరగా వస్తే నేను రిలాక్స్ అవుతాను. నాకు బిడ్డ ఉంది, నా భార్యను కాపాడుకోవాలి, నా బిడ్డను కాపాడుకోవాలి. వాళ్ళకంత ముందు నాకేమో ఫిజికల్ నేను మంచిగా ఉన్నా, కానీ మానసికంగానే కుంగిపోతున్నా, ఊహించుకుంటున్నా. ఇంకా రాడు అని వస్తే థ్యాంక్స్ అమ్మా. ఆ మీడియా కూడా వాళ్ళు అదేంటి తానా ఆ టీం కు హెచ్చరిక నాది. నా చనిపోయిన కొడుకు సాక్షి చెప్తున్నా, అట్లా రాంగ్ చేయకూడదు. కష్టం చేసిన వానికే ఫలితం దక్కాలి, కానీ వాళ్ళు కష్టపడితే వీళ్ళు ఫలితం అనేది తప్పది. దీన్ని ఒకటి మీడియా ద్వారా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.